నమస్తే అండి. ఎలా ఉన్నారంతా? బోర్ కొట్టి సినిమాకి వెళ్దామని టికెట్స్ బుక్ చేసి ఆలోచిస్తున్నా అండి. ఇప్పుడు సినిమాకి చాలా ఈజీగా వెళ్ళిపోతున్నాం, కానీ మన చిన్నప్పుడు సినిమా అంటే పెద్ద తతంగమే నడిచేదండి. ఆ రోజుల్లో ఫ్యామిలీ అంతా సినిమాకి వెళ్ళాలన్న ప్రోగ్రాం ప్లాన్ చేయడానికి కొన్ని రోజులు పట్టేది. అసలు ఆ సినిమా బాగుందా, పిల్లలతో కలిసి చూడొచ్చా, ఇలా పెద్ద డిస్కషన్ ఉండేదండి. అన్నిటికన్నా పెద్ద టాస్క్ కొత్త సినిమాకి టికెట్స్ సంపాదించడం. అప్పట్లో టికెట్స్ కోసం నాన్న లైన్లో గంటల తరబడి పాపం చాలా కష్టపడేవాడు. ఇంకా టికెట్స్ దొరికిన దగ్గర నుంచి మామూలు హడావిడి కాదండి బాబు. ఆ రోజు స్కూల్లో నేను సినిమాకి వెళ్తున్నాను వచ్చిన ఫ్రెండ్స్కి గొప్పగా చెప్పుకోవడం. స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి అమ్మ వాటర్ బాటిల్స్, ఇంటర్వెల్లో తినడానికి స్నాక్స్ రెడీ చేసి పెట్టేది. అప్పట్లో ఎక్కడికి వెళ్ళాలన్నా రిక్షానే. అలా రిక్షాలో వెళ్ళి సినిమా హాల్ దగ్గర దిగి ఆ హాల్ని చూడగానే మామూలు హ్యాపీనెస్ కాదండి. థియేటర్లో లైట్స్ ఆఫ్ అయ్యి ఆ స్క్రీన్ కర్టెన్స్ పైకి వెళ్తూ ఉంటే కళ్ళు అప్పగించి చూసేవాళ్ళం. సినిమా చూస్తున్నంతసేపు మనల్ని మనం మైమర్చిపోయేవాళ్ళం. ఇంకా నాన్న దగ్గర టికెట్స్ తీసుకుని దాచుకోవటం, ఫ్రెండ్స్కి నెక్స్ట్ డే స్టోరీ చెప్పడం, భలే రోజులండి అవి. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుందండి, ఈ బిజీ లైఫ్ పక్కన పెట్టి ఒక్కసారి సొంతూరు వెళ్ళి మనం చిన్నప్పుడు సినిమా చూసిన థియేటర్ అసలు ఎలా ఉందో చూసి ఆ మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకోవాలని. మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా అండి? ఉంటా అండి. ఇట్లు మీ రేలంగి మోహయ్య.